శ్రీమతి నమః. ఏదో చిన్న ఎదురు దెబ్బ తగిలితే చాలు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అసలు కారణం ఏదైనా సరే ఇంక బ్రతకూడదు ఈ భూమి మీద అని. ఈ మధ్య సామాజిక మాధ్యమంలో చూస్తున్నాం, ఎవరో మోసం చేశారని, ఎవరో అనవసరంగా తనని బాధ పెట్టారని, ఇలాంటి చిన్న చిన్న కారణాలకి కూడా ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళు మనల్ని బాధ పెట్టాలి అన్నా, మనల్ని ఏదైనా అనాలి అన్నా మనం ఇచ్చిన అలసే, దానివల్లే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అందుకే చాణక్యుడు చెప్తాడు, ఎప్పుడూ కూడా ఎవరిని అతిగా ప్రేమించకు, ఎప్పుడు ఎవరిని అతిగా నమ్మకు. ఇలా ఎప్పుడైతే అతి అనేది నువ్వు చేసావో ఖచ్చితంగా నీ జీవితం అధఃపాతాళానికి వెళ్ళిపోతుంది అని. మనం ఇలాంటి సూత్రాలు చదివాము అంటే మన జీవితాన్ని చాలా చక్కగా బిల్డప్ చేసుకోవచ్చు. ఎంతసేపు ఈ స్కూల్కి సంబంధించినవి మాత్రమే చదవటం వల్ల మనం ఎలా ఉండాలి, మనం కరెక్ట్ గా ఎలా ఆలోచించగలగాలి, ఆత్మస్థైర్యాన్ని ఎలా పెంచుకోవాలి అనేది మనకి తెలియటం లేదు. మార్కులు తెచ్చుకుంటున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాం తప్ప ఎలా బ్రతకాలి అనేది మనకి అర్థం కావటం లేదు. నేను ఒరిస్సాలో జర్నలిస్ట్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. జర్నలిస్టు అంటే తన జీవితంలో ఎంతమందిని ఫేస్ చేసి ఉంటుంది, ఎంతమందితో ఇంటర్వ్యూలు చేసి ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో అమ్మాయి ఎదుర్కొంటుంది చెప్పండి. అలాంటి స్థితిలో ఉన్న అమ్మాయి ప్రేమించిన వ్యక్తి నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అన్నాడంట. అందుకని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ తీసింది అనమాట. అమ్మా నేను చచ్చిపోతున్నాను, నన్ను క్షమించండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను నన్ను మోసం చేశాడు, అది నేను భరించలేకపోతున్నానని ఒక సెల్ఫీ వీడియో పెట్టింది. అది చూసినప్పుడు నాకు అదే అనిపించింది, ఎందుకు ఆ పిల్ల చనిపోయింది? సరే 5 ఏళ్లు ప్రేమించింది, మన మార్చి 1వ తారీఖున ఎప్పుడు పెళ్లి చేసుకుందిట, కరెక్ట్ గా 5 నెలలు అయ్యిందో లేదో ఓ రోజు రాత్రి ఎవరితోనో మాట్లాడుతున్నట్ట. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి అడిగిందిట, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏంటి కథ అని. అప్పుడు అతను చెప్పట, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అన్నట్టు. అంతే, చచ్చిపోయింది అమ్మాయి రైల్వే ట్రాక్ మీద పడి. అంటే తన జీవితాన్ని అంతం చేసేసుకునేంత ప్రేమ అతని మీద అమ్మాయి పెంచుకుంది. మరి అన్ని సంవత్సరాలు ఆ అమ్మాయిని పెంచారు కదా తల్లిదండ్రులు, ఆ అమ్మాయి మీద ఆ తల్లిదండ్రులు ఇంకెంత ప్రేమని పెంచుకుని ఉంటారు, అది ఆలోచించాలి కదా. అంటే అతను కాదు అన్నాడు కాబట్టి వెంటనే మనం చచ్చిపోవాలి అంటే అంతకు మించి ఇంకొక పరిష్కార మార్గమే మనకి లేదా? అతనికి మించి ఇంకొక మార్గమే మనకి కనిపించటం లేదా? అతను కాదు అంటే మనం చచ్చిపోవాలా? ఇప్పుడు అంత ప్రేమించాడు, నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకున్నారు. అతను కాదు అన్నాడంటే అతను మోసం చేశాడు అనే విషయం నీకు అర్థమైనప్పుడు, మోసం చేసిన వాడి కోసం నువ్వెందుకు జీవితాన్ని అంతం చేసుకోవాలి? నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి? నువ్వెందుకు అందరితో మాటలు అనిపించుకోవాలి? నువ్వు అలా చనిపోవటం వల్ల అందరూ ఏమంటారు, అతను బానే ఉన్నాడు, 4 రోజులు ఏదో కోర్టు కేసు జరుగుతుంది, ఆ తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకుని అతను హాయిగానే ఉంటాడు, కానీ జీవితాంతం నష్టపోతుంది ఎవరు? నీ తల్లిదండ్రులే కదా. ఆ విషయం మనం ఎందుకు ఆలోచించట్లేదు అంటే, ఒకళ్ళు ఎవరైనా సరే మనల్ని నిందించినా, ఒకళ్ళు బాధ పెట్టినా, ఒకళ్ళు మన జీవితం మీద దెబ్బ కొట్టినా, ఒకళ్ళు మనల్ని మోసం చేసినా మనం ఎందుకు చచ్చిపోవాలి? అదే ఆ అమ్మాయి నిన్ను కాదన్నందుకు, నిన్ను తృణీకరించినందుకు జీవితంలో అత్యున్నతంగా ఎదిగి, శభాష్ నువ్వు లేకపోయినా నేను ఉన్నానురా, నేను ఎంత చక్కగా ఉన్నానురా అని చెప్పి అతను ప్రతి క్షణం కుళ్ళుకునేటట్లు ఆ అమ్మాయి ఎదిగింది అని అనుకోండి, అది ప్రతీకారం. అంటే ప్రతీకారం తీర్చుకోవడము అంటే వాళ్ళు ఏదో అన్నారు కదా అని కుంగి కృషించిపోయి మనం చేయవలసిన పనిని ఆపేసుకుని ఒక మూల కూర్చుని ఏడవడమో, జీవితాన్ని అంతం చేసుకోవడమో కాదు. ప్రతీకారం అంటే ఎవడైతే మనల్ని దెబ్బ తీయాలి అని అనుకున్నాడో, ఎవడైతే మనల్ని మోసం చెయ్యాలి అని అనుకున్నాడో, ఎవడైతే మనల్ని తృణీకరించాడో వాళ్ళు జీవితాంతం మనల్ని చూసి ఏడవాలన్నమాట. అలా ఏడవాలి అంటే వాళ్ళ మీద మనం ఏమి గొడవకి వెళ్ళక్కర్లేదు, వాళ్ళనేమి తిట్టక్కర్లేదు, వాళ్ళ మీద ఏమి దెబ్బలాడక్కర్లేదు. వాళ్ళకంటే ఉన్నతంగా ఉంటే చాలు. ఆ ఆలోచన ధోరణిని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఆత్మహత్య అనేది ఎప్పుడూ చేసుకోం. అలాగే ఎవరైనా మోసం చేసినా, ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా మనల్ని తృణీకరించినా ఆ సమయంలో మనకి ఏమనిపిస్తుందంటే, ఎందుకురా బాబు ఈ జీవితాన్ని అంతం చేసేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అది సహజం, కరెక్ట్ గా అనిపిస్తుంది అలాగా. కానీ అదే సమయంలో అరే నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను ఎందుకు నా ప్రాణాలను తీసుకోవాలి అని చెప్పి మనం ఒంటరిగా ఉండకుండా కౌన్సిలింగ్ తీసుకోండి. ఆ కౌన్సిలింగ్ తీసుకుంటే కొన్ని రోజుల పాటు మన ఆలోచన ఏదైతే ఉందో అది దూరం అయిపోతుంది. ఆ తర్వాత ఆధ్యాత్మికంగా మనం చదువుకుంటూ ఉన్నాం అనుకోండి, మన కౌన్సిలింగ్ కి ఈ ఆధ్యాత్మికత కూడా తోడయి మనం చాలా స్ట్రాంగ్ గా తయారవుతాం.
జీవితంలో తగిలిన ప్రతి దెబ్బ నీ ఎదుగుదలకి ఉపయోగపడాలే తప్ప జీవితంలో ఎవడో దెబ్బ కొట్టాడు కదా అని కింద పడిపోతే ఎప్పటికీ పడిపోయిన నువ్వు పైకి రాలేవు. చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళని ఎన్ని మాటలు అన్నా సరే తొణకరు బెణకరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలుసు వాళ్ళు చేయవలసిన లక్ష్యం ఏంటి, వాళ్ళు వెళ్ళవలసిన దారి ఏంటి, వాళ్ళ మార్గం ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. ఆ మార్గం ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి తెలిసినప్పుడు ఎంత మంది ఎన్ని విధాలుగా వాళ్ళని నిందించినా తిట్టినా ఏం చేసినా సరే వాళ్ళు స్పందించరు. అలా స్పందించకుండా ఉన్న రోజే మనం చేరుకోగలిగిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి మనం చేరుకుంటాం. మన పిల్లలకు మనం నేర్పవలసింది ఏంటంటే, ఈ రామాయణంలో సీతాదేవి లంకలో ఇన్ని సంవత్సరాలు ఉంది, రాముడు వచ్చి తీసుకువెళ్ళాడు, హనుమంతుడేమో లంకా దహనం చేశాడు, ఇది కాదు మనం చెప్పవలసింది. చూడు నాన్నా, సీతాదేవి తన ఊరు కాదు, తన చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు, తన వాళ్ళంటూ లేని చోట ఎన్ని రోజుల పాటు అక్కడ ఉంది. ఒకటే నమ్మకం సీతమ్మకి, రాముడు వస్తాడు, ఖచ్చితంగా రాముడు వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అనే నమ్మకంతో సీతాదేవి అక్కడ ఉంది. అదే నమ్మకాన్ని, అదే ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోవాలి. ఆ ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్న రోజున మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అని ఆ విధంగా మనం ఎప్పుడైతే పిల్లలకి మన పురాణాలలోని కథలని చెప్పటం ప్రారంభిస్తామో అప్పుడు ఈ ఆత్మహత్యలన్నీ తగ్గుతాయి. పాప ఆ జర్నలిస్టుని చూస్తే చాలా బాధేసింది. ఎంతో చదువుకుంది, కానీ జీవితంలో ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే చదువుకోవాలో అది మాత్రం ఆ అమ్మాయి చేయలేకపోయింది. మోసపోయానని చెప్పి ప్రాణాలు తీసుకుంది. మనం ధైర్యంగా ఉండాలి అంటే మన పురాణాల్లో ఉన్న పాత్రలని అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో జీవితంలో ఎవ్వరూ మనల్ని బాధ పెట్టలేరు. మనం చేరుకోవలసిన లక్ష్యానికి, మనం చేరుకోవలసిన గమ్యానికి ఎవరు అడ్డు రారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.